తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివ అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, ఐశ్వర్యం ఇలా ఎన్నో అర్థాలున్నాయి. శివుడు సకల సన్మంగళ స్వరూపుడు. లయకారుడైన ఆదిదేవుడు సమస్త శుభంకరునిగా భక్త జనుల్ని లింగ రూపంలో అనుగ్రహిస్తున్నాడు. లింగాకృతి నిర్గుణోపాసనకు ప్రతీక. శివస్వరూపం సగుణోపాసనకు సంకేతం. నిర్గుణ సగుణోపాసనలతో మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు. అలాంటి సర్వేశ్వర మహావిభుడు వివిధ నామాంతరాలతో ఎల్లెడలా కొలువుతీరి ఉన్నాడు. ఆ నేపథ్యంలోనిదే రామలింగేశ్వర స్వామి స్వరూపం. శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగమూర్తుల్ని రామలింగేశ్వర స్వామిగా ఆరాధించుకోవడం సంప్రదాయం. ఆ పరంపరలో ఆవిష్కారమైన శివక్షేత్రం కృష్ణా జిల్లాలో బలివ గ్రామంలో నెలకొన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఈనాటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలను తిలకిద్దాం. ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో అలరారే బలివ గ్రామం పచ్చదనంతో శోభిల్లుతుంది. ఎంతో పురాణ ప్రశస్తి ఉన్న ఆలయంగా రామలింగేశ్వర స్వామి సన్నిధి వినుతికెక్కింది. రావణ వధ అనంతరం బ్రహ్మహత్య దోష నివారణ కోసం విశిష్ట ప్రదేశాలను ఎన్నుకొని శ్రీరాముడు శివలింగ ప్రతిష్టాపన చేశాడు. ఆ పరంపరలోనిదే బలివ రామలింగేశ్వర స్వామి దేవస్థానం. కృష్ణా జిల్లాలో ఎన్నో సుప్రసిద్ధ శైవ క్షేత్రాలు నెలకొని ఉన్నాయి. ఆ శైవ సన్నిధానాలలో ఒకటిగా బలివే రామలింగేశ్వర స్వామి క్షేత్రం విలసిల్లుతోంది. ఏలూరు నుంచి చింతలపూడి వెళ్లే మార్గంలో ఏలూరుకు 20 కిలోమీటర్ల దూరంలో, విజయవాడకు 80 కిలోమీటర్ల దూరంలో బలివే గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో ప్రకృతి రమణీయతల మధ్య రామలింగేశ్వర స్వామి ఆలయం విలసిల్లుతుంది. చుట్టూ కొబ్బరి చెట్ల పచ్చదనపు పొహళింపులతో, మురిపించే పరిసరాలతో, ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం ఆధ్యాత్మిక భావాల్ని ఉద్దీపింపచేస్తుంది. ప్రధాన ఆలయ ముఖమండపం రాతిస్తంభ సమన్వితంగా ఉంటుంది. ఒకప్పుడు బలివే గ్రామ ప్రాంతాన్ని బలిచక్రవర్తి పరిపాలించినట్టుగా పురాణ కథనం. అందుకే దీనికి బలివే అనే పేరు స్థిరపడిందంటారు. ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మితమైన ఈ ఆలయం నేటికీ గత వైభవానికి చిహ్నంలా విరాజిల్లుతోంది. శ్రీరాముడు లంకపైకి దండెత్తే ముందు సాగర తీరాన ఇసుకతో శివలింగం చేసి పూజించాడు. సైకతలింగం క్షేత్రమే నేటి రామేశ్వరం. అక్కడ నెలకొన్న దైవం రామలింగేశ్వర స్వామి. ఈ నేపథ్యంలోనే శ్రీరాముడు రావణుణ్ణి సంహరించిన తరువాత బ్రహ్మహత్య దోష నివారణ కోసం పలు ప్రదేశాలలో శివలింగాల్ని ప్రతిష్ఠ చేస్తూ అయోధ్య చేరుకున్నాడు. ఆ పరంపరలోనిదే బలివ రామలింగేశ్వర స్వామి ఆలయం. పశ్చిమాభిముఖంగా సద్యోజ్యోతి మూర్తిగా రామలింగేశ్వరుడు గర్భాలయంలో నెలకొని భక్తుల అభీష్టాల్ని నెరవేరుస్తున్నాడు. గర్భాలయంలో ప్రత్యేక లోహ మండపంలో రామలింగేశ్వరుడు లింగాకృతిలో గోచరమవుతాడు. సాక్షాత్తు శ్రీరామచంద్రుని కరకమలాలతో సుప్రతిష్ఠితమైన లింగమూర్తిని ఇప్పుడు మనం ప్రత్యక్షంగా వీక్షించి తరించగలుగుతున్నాం. ఇప్పుడు మనం దర్శించుకుంటున్న రామలింగేశ్వర స్వామిని బలిరామలింగ స్వామిగా, బలే రామస్వామిగా భక్తులు పిలుచుకుని ఆరాధిస్తారు. అంతరాలయంలో శివపార్వతుల ఉత్సవ మూర్తులుంటాయి. భక్త రక్షణ, దుష్ట శిక్షణ మొదలైన లోకహితాల కోసం శంకరుడు శతాధిక పేర్లతో ప్రకటితుడయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. వీటిలో రామలింగేశ్వర నామం అతి విశిష్టమైనది. శివకేశవుల అద్వైత భావానికి ఈ నామం ప్రతీక. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అన్నట్టుగా
శివకేశవుల ఏకత్వానికి ప్రతీక రామలింగేశ్వర స్వామి స్వరూపం. బలివ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఎడమవైపు శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయం నెలకొని ఉంటుంది. కొలిచిన వారి పాలిట కొంగు బంగారమై, మొక్కిన వారి పాలిట అమృతవల్లి అయి రాజరాజేశ్వరీదేవి అనుగ్రహాన్ని కురిపిస్తుంది. బలివే రామలింగేశుని సన్నిధిలో ఇటీవలే రాజరాజేశ్వరి దేవిని ప్రతిష్ఠింపచేశారు. ఆలయ మంటపంలో సింహ, గజ ఆకృతులతో కూడిన విలక్షణ స్తంభాలుంటాయి. ముఖమంటపంలో అమ్మవారికి అభిముఖంగా సింహ ప్రతిమ ధీర గంభీరంగా తేజరిల్లుతుంది. గర్భాలయానికి ఇరువైపులా ద్వారపాలకులు నెలకొని ఉంటారు. అమ్మవారికి అభిముఖంగా ముఖమంటపంలో ప్రత్యేక పీఠంపై ముగ్గురమ్మల మూలశక్తికి ప్రతీకగా త్రిశూలం ఉంటుంది. భక్తులు ముందుగా ఈ త్రిశూలానికి ప్రణమిల్లి అమ్మవారిని దర్శించుకుంటారు. గర్భాలయంలో సకల కళల సౌభాగ్యవల్లి, సిరుల వరాల్ని కురిపించే తల్లి రాజరాజేశ్వరీదేవి భక్తాభీష్ట ప్రదాయినిగా దర్శనమిస్తుంది. చతుర్బాహువులతో, పాశాంకురాలతో, అభయవరద హస్తాలతో, పుష్పమాలాలంకృత శోభితగా సౌందర్య లహరిలా తేజరిల్లుతుంది. రాజరాజేశ్వరి సన్నిధిలో గర్భాలయ వెలుపల ఎడమవైపు సర్వాభీష్ట సిద్ధిప్రద వినాయక స్వామి కొలువుదీరి ఉంటాడు. రాజరాజేశ్వరీదేవి కొలువుదీరిన ఆలయ శిఖరంపై అమ్మవారి పలు రూపాలు, అవతార సమాహారంతో పాటు సింహాకృతులుంటాయి. ఆలయ కుడ్యాలపై వర్ణరంజితమైన మూర్తులుంటాయి. మరోవైపు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక మంటపంలో శివలింగం నెలకొని ఉంటుంది. ఈ మంటపానికి అభిముఖంగా నందీశ్వరుని ప్రతిమ గోచరమవుతుంది. ప్రధాన ఆలయానికి అభిముఖంగా రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామి సన్నిధి నెలకొని ఉంటుంది. ముఖుళిత హస్తాలతో రామభక్త హనుమాన్గా స్వామి ఇక్కడ దర్శనమిస్తాడు. భవంతి ప్రాణినః అస్మాత్ భవః అంటే ఎవరి వల్ల ప్రాణులు పుడుతున్నాయో అతడే భవుడు. అలాంటి భవుడు శివుడిగా, ఈశ్వరునిగా, రామలింగేశ్వర స్వామిగా బలివ క్షేత్రంలో కొలువుతీరి ఉన్నాడు. శ్రీ గంగాపార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి కృష్ణా జిల్లా ముస్నూరు మండలం బలివే గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ స్వామివారు శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన విగ్రహంగా వెలుగొందుతున్నారు. స్వామివారు పడమటముఖంగా ఉండి సజ్జోజాతమూర్తిగా వెలుగొందుతూ భక్తుల కోరికలు నెరవేర్చుతున్నారు. శివరాత్రి మహాక్షేత్రం ఈ కృష్ణా జిల్లాలో చెప్పుకోదగినటువంటి క్షేత్రంగా వెలుగొందుతుంటుంది. పరమేశునికి అన్ని నామాలలోకెల్లా శివ అనే నామం అంటే మహా ఇష్టం. శ అంటే శివుడని, వా అంటే శక్తి అని శివపద మణిమాలా గ్రంథం వెల్లడిస్తోంది. కాబట్టి శక్తితో కూడిన శివుడే సంపూర్ణ అనుగ్రహమూర్తి. అమ్మవారితో కూడిన అయ్యవారే అన్ని వరాల్ని ఒసగే దివ్యానుగ్రహమూర్తిగా విలసిల్లుతాడు. అందుకే రాజరాజేశ్వరీ దేవితో కూడిన రామలింగేశ్వరుడు సర్వవ్యాపకత్వంతో నిండిన చైతన్య స్ఫూర్తిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. బలివే రామలింగేశ్వర స్వామి వారి సన్నిధిలో మాఘమాసంలో బ్రహ్మోత్సవ వేడుకల్ని నిర్వహిస్తారు. మాఘ బహుళ ఏకాదశి నుంచి అమావాస్య వరకు 6 రోజుల పాటు బ్రహ్మోత్సవ వేడుకల్ని నిర్వహిస్తారు. మహాశివరాత్రి నాడు శ్రీ రాజరాజేశ్వరీదేవి, రామలింగేశ్వర స్వామివార్ల కళ్యాణ వేడుక కమనీయంగా కొనసాగుతుంది. ఈ మహాశివరాత్రి వేడుకల కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. భలే రామస్వామిగా భక్తులు ఆర్తితో కీర్తించుకునే రామలింగేశ్వర స్వామిని భక్తులు భక్తి శ్రద్ధలతో సేవించుకుని తరిస్తారు. బలివే శివసన్నిధికి సమీపంలో ఉన్న మృత్యు మల్లేశ్వర స్వామి సన్నిధిని తాతగుడిగా వ్యవహరిస్తారు.
మహాశివరాత్రి నాడు కళ్యాణోత్సవానికి ముందు రాజరాజేశ్వరీదేవి సమేతంగా రామలింగేశ్వర స్వామి తాతగుడికి విచ్చేసి ఈ స్వామి ఆశీస్సుల్ని అందుకుంటాడు. ఇది అనాదిగా ఇక్కడ కొనసాగుతున్న సంప్రదాయం. శివశక్తి విజృంభిస్తే ఈ జగత్తు అనే చక్రం ఏర్పడిందని కైలాస సంహిత చెబుతోంది. సృష్టి, స్థితి, లయం, అరోభావం, అనుగ్రహం అనే 5 అవయాలు ఆ చక్రానికి ఉంటాయి. అందుకే దీనిని పంచార చక్రం అంటారు. ఈ చక్రాన్ని తన ఆధీనంలో ఉంచుకునే ఆదిదేవుడు బలెవలో రామలింగేశునిగా వ్యక్తమై భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ స్వామి అనుగ్రహాన్ని సదా ఆర్తిగా అర్థిద్దాం. మరో క్షేత్ర సందర్శనంలో తీర్థయాత్ర కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.